హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్తా వ్లాగ్స్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది. మీరు చూసి లైక్ చేయడం వల్ల అలా లైక్ ఇచ్చారనుకోండి ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది. దానివల్ల మీకేంటి యూజ్ కాదండి, నాకైతే యూజ్ అనమాట. నా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతూ నేనైతే సక్సెస్ అవ్వడానికి ఒక అడుగు అనమాట. అలాగే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటుంది. ఇంకా అందరూ ఏం చేస్తున్నారు? ఇక్కడైతే మాత్రం కరెక్ట్గా టైం అయితే మాత్రంగా 10 o'clock అయ్యిందనమాట. ఆల్మోస్ట్ ఇంట్లో పనులు 50% అయిపోయినట్లాగే మార్నింగ్ అయితే మాత్రంగాను పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా కపడా వాష్ అయితే మాత్రంగా అయిపోయాయి. ఇంకా లైట్గా ఉంటే డ్రై చేశాను వాషింగ్ మిషన్లోని. ఇంకా అవి అయితే మాత్రం ఫ్యాన్ కింద ఆరబెడుతూ ఉన్నాము. వర్షం అయితే మాత్రం పడుతుంది తగ్గుతుంది అనమాట. ఇంకా కిచెన్ కాడికి వచ్చేసరికల్లా ఇలా ఉందన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే దోశలు అయితే వేశాను. దోశలు వేసి పల్లీ చట్నీ అయితే చేశాను. ఇంకా వంటగది పని అయితే మాత్రంగా ఒక 1.5 hour వరకు వంటగది పని అయితే లేదనమాట. కాకపోతే ఈరోజు మీతో ఒక రెసిపీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే ఇంకా మా ఫ్రెండు వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకునే రెసిపీ అనమాట. గోదావరి స్టైల్లోని చికెన్ కర్రీ ఎలా చేయాలో అనేది, పచ్చి మసాలాతో కర్రీ ఎలా చేయాలనేది నేను నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర. మేబీ 3 years బ్యాక్ అనమాట. 4 years బ్యాక్ నేర్చుకున్నాను. అదే కర్రీని మీతో ఈరోజు పరిచయం చేయాలనుకుంటున్నాను. అలాగే ఇంకా ఇక్కడైతే మాత్రం మీతో మాట్లాడుతున్నాను. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ కాస్త మాట్లాడుతున్నాను. ఇంట్లో పని ఈ విధంగా అయ్యింది అనేసి. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట అయితే సింపుల్గా వాకిల్లో ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నాను. మాది మెట్లు ముందనమాట, ఎక్కువ ప్లేస్ అయితే లేదు. అందుకనే చిన్న ముగ్గులు అయితే వేసుకుంటాను. నాలా ముగ్గులు పిచ్చి ఎంతమందికి ఉన్నదో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే మాత్రంగా దేవుడి మూల అయితే మాత్రంగా క్లీన్ అయితే చేసుకున్నాను. మంత్లీ 1 time అయితే చేసుకుంటాను. ఈ విధంగా ఒకప్పుడు ఈ గోరింటాకు కోసం వెహికల్ ఆడేవారిమి. అంటే ఎక్కడ దొరుకుతుందా అని చూసేవారిమి. ఫస్ట్ ఇండియా యూనిట్లో, సెకండ్ ఇండియా యూనిట్లో. ఈ యూనిట్కి వచ్చేసరికల్లా ఇంటి ముందే చెట్టు ఉండడం వల్ల ఇంత ఆకు తెంపేసి వేస్ట్ అయితే చేసేసాను. నాలాగా ఎవరు చేయమాకండి. ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. అది మరొకరికి వస్తుంది అని అనుకున్నాను. అప్పటికి రుబ్బేసి మా ఎదురింటి ఆవిడకి, మా కిందింటి ఆవిడకి ఇచ్చాను. అయినా సరే కొద్దిగా ఉండిపోయింది అనమాట. గోరింటకైతే చాలా బాగా పండింది. చెట్టునైతే అసలు ఏకం దూసేశారనమాట. చెట్టుకు ఆకు లేకుండా అయితే మాత్రంగా. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నానంటే మా ఇంట్లో మా 4 పెట్టుకున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క షేడ్లో పండింది అనమాట. నేను పెట్టుకొని 3 days అయిపోయిందిలేండి. ఇంకా నాకైతే ఎర్రగా పండింది, మా ఆయనకైతే నల్లగా పండింది. మా పాపకైతే మాత్రంగా లైట్గా మరీ కాకుండా డార్క్గా కాకుండా మీడియంలో భలే పండింది అనమాట. బాబు అయితే ఒక 1 hour నుంచి తీసేసాడనమాట. వాళ్ళెవరూ లేరు చూపెట్టడానికి, అందుకని ఇలా చెప్తున్నానమాట. ఇంకా ఇక్కడైతే మాత్రంగా వంట అయితే చేస్తున్నాను. ఇంకా దేవుడి మూలంతా క్లీన్ చేసిన తర్వాత ఈరోజు మా హస్బెండ్కి క్యారేజ్ అయితే ఇవ్వాలి. అందుకని వంట అయితే చేస్తున్నాను. ముందైతే అన్నం పెట్టేసి అన్నం వండేసాను. చారు ఒకవైపు మరిగిపోయింది అనమాట. మేము నీళ్ళు చారు అయితే చేసుకుంటాం పక్కాగా. అదేనండి చింతపండు రసం. మేము డైలీ చింతపండు రసం అయితే చేస్తాం. పప్పు వండిన రోజు మాత్రమే రసం అయితే చేయమన్నమాట. మిగతా అన్ని రోజులు రసం అయితే పక్కాగా చేసుకుంటామన్నమాట. రసం లేనిదే మా ఇంట్లో మా పిల్లలకి అవ్వదనమాట. అయితే పప్పు అయినా ఉండాలి లేదా రసమైనా ఉండాలి. అందుకనే రసం అయితే మాత్రం పక్కాగా చేసుకుంటాము ఆంధ్ర వాళ్ళమైతే మాత్రంగా. ఇంకా ఇక్కడైతే మాత్రంగా చారు అయితే తాలింపు పెట్టేశాను. అదే చారు రసం అంటున్నారు కదా. ఇంకా చికెన్లో మెయిన్గా మసాలా ఏంటంటే ఇదేనండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడైతే హోల్ గరం మసాలా అంతా వేసుకొని కొద్దిగా జీలకర్ర ధనియాలు కూడా వేసుకుంటే నేను ధనియాల పొడి వేస్తున్నాను, ధనియాలు లేకపోవడం వల్ల. అలాగే ఒక మెయిన్గా ఉండవలసింది గసగసాలు. ఇంకా గసగసాలు ఒక 2 చెంచాలు వేసాను. 1 kg చికెన్కి నేనైతే చెప్తున్నాను అనమాట. ఇంకా మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి మెత్త పేస్ట్లా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మంట వెలిగించిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఒక 20% ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద చెంచాతో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు బాగా మగ్గినంత వరకు కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేనైతే ఫాస్ట్ మోడ్లో కొద్దిగా పెట్టాను.
ఇంకా ఇక్కడైతే కరివేపాకు కూడా వేసామనుకోండి చికెన్కి మంచి ఫ్లేవర్గా మంచిగా ఉంటుందన్నమాట. అందుకనే కరివేపాకు కూడా వేసాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ అయితే బాగా కడిగేసి చికెన్ కూడా వేసేసాను అనమాట. చికెన్ వేసేసి మొత్తం బాగా కలుపుకొని మూత అయితే పెట్టాను. ఎందుకంటే చికెన్లో ఉండే వాటర్ అయితే బయటకు అయితే వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిన తర్వాత మనం మిగతావన్నీ యాడ్ చేసుకుందాము. అందుకని ఇక్కడ మూత అయితే పెట్టాను. ఒక 5 minutes తర్వాత మూత తీసి మొత్తం బాగా కలుపుకోయాను. బాగా మొత్తం కలిపిన తర్వాత లైట్గా వాటర్ అయితే రిలీజ్ అయ్యింది. మరికొంత రిలీజ్ అవ్వాలి అంటే ఇప్పుడు మనం ఇందులో ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఉప్పు పసుపు యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేశాను. మూత పెట్టేసిన తర్వాత మధ్య మధ్యన కలుపుకుంటూ మూత తీస్తూ ఇంకా వాటర్ ఉప్పు వేయడం వల్ల మనకి ఏ కర్రీలోనైనా వాటర్ అయితే బయటకైతే వస్తుంది అనమాట. అది ఫ్రై కర్రీలకి అయితే ఆ వాటర్తోనే ఇంకుతుంది. ఇక్కడ నేను మసాలా కర్రీ చేస్తున్నాను కాబట్టి చికెన్ మసాలా కర్రీ, అందుకనేసి ఇంకా ఇక్కడైతే నేనైతే వాటర్ అయితే వేస్తాను, ఫ్రై కింద అయితే కాదనమాట. ఉప్పు పసుపు వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకొని మూత అయితే పెట్టేశాను. మూత పెట్టేసి మధ్య మధ్యన కలుపుకుంటూ ఒక 5 నుంచి 10 నిమిషాల మధ్యన కలుపుకుంటూ ఉన్నాను. చికెన్లో వాటర్ బాగా రిలీవ్ అయినప్పుడు మొత్తం బాగా కలుపుకొని ఇందులోకి స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవ్వండి ఇక్కడ వాటర్ చూడండి ఎంత బాగా పైకి అయితే వచ్చిందో చూసారా, చికెన్లోనే ఇవ్వండి చూపెడుతున్నాను. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా కారం అలాగే చికెన్ మసాలా వేస్తున్నాను. అలాగే మనం ముందుగా మసాలా పెట్టాం కదా, మిక్సీలో పెట్టిన మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఇవ్వండి ఇక్కడ మొత్తం కలుపుకున్న తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఈ 3 యాడ్ చేసిన తర్వాత మనం వేరే ఇంకా స్పెషల్గా ధనియాల పొడి జీలకర్ర పొడి వేయని అవసరం లేదు. ఎందుకంటే మనం గరం మసాలా కూడా వేయని అవసరం లేదనమాట. చికెన్ మసాలాతో మనం ఆ పొడి చేసాం కదా, హోల్ గరం మసాలాస్ అన్నీ వేసాము. అలాగే ధనియాలు జీలకర్ర గసగసాలు వేసాము కాబట్టి ఇంకేమీ వేయని అవసరం ఉండదన్నమాట. ఇంకా ఇది మొత్తం వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ అందులో వేసేసి మొత్తం కలిపి వేసేసాను. దగ్గరికి మొత్తం బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను అనమాట. 1/2 లీటర్ వాటర్ అయితే వేసాను. ఇంకా సరిపోతుంది. సిమ్లో కాకుండా మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి కర్రీని అయితే కుక్ చేయాలి. ఈ విధంగా కర్రీని కుక్ చేస్తే చాలా బాగుంటుంది. అన్నీ ఒకసారి సరిపోయినాయా లేదా అనేది ఇక్కడైతే నేను చూసుకుంటున్నా. లైట్గా ఉప్పు అయితే తగ్గింది, నేను ఉప్పు అయితే మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఈ స్టేజ్లో చూసుకున్నాం అనుకోండి మనకి ఏం సరిపోయిందా లేదా అనేది మొత్తం మనకు తెలుస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మూత తీసి కలుపుతున్నాను. ఇంత గ్రేవీలా కనబడుతుంది వాటర్లా అనుకోవచ్చు మీరు, చల్లారిన తర్వాత దగ్గరికి అయిపోతుంది. అందుకనే ఇలా ఉంటుంటే దించేసాము అనుకోండి. ఎందుకంటే మనం పచ్చి మసాలా వేసాము కాబట్టి చిక్కబడుతుంది అనమాట. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ అయితే ఆపేసాను అనమాట. కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంది. ఎవ్వరు ఒక్కసారి మిస్ చేయకుండా ఇలా ఈ మసాలా వేసి చెయ్యండి. కాస్త గసగసాలు రేట్ ఎక్కువే, కాకపోతే ఒక్కసారి తెచ్చుకున్నాం అనుకోండి చాలా కర్రీస్లోకి అయితే మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. కర్రీ అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంది. ఒకసారి మీరు చేసి చూడండి. ఇంకా ఇక్కడైతే మాత్రం వంట అయిపోయింది. అప్పటికి 1 o'clock అయ్యింది. ఈరోజు క్యారేజ్ ఇవ్వడం చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడు ఆల్మోస్ట్ 12:30కి ఇచ్చేసేవారిని, ఈరోజు 1 o'clock అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి అయితే క్యారేజ్ అయితే కడుతున్నాను గాయస్. ఇంకా క్యారేజ్లో ఈరోజు చికెన్ కర్రీ అలాగే రైస్ ఇంకా రసం పెట్టేసి నిన్న బయటికి వెళ్ళేటప్పుడు స్వీట్ తెచ్చామన్నమాట. ఏదైనా అన్నం తిన్న తర్వాత స్వీట్ అయితే ఉండాలి. ఇంకా వెళ్ళి అయితే ఆ స్వీట్ అయితే తెచ్చి పెడుతున్నాను. ఒక 4 లడ్డూల్లాగా చిన్న చిన్నవి అనమాట. ఇవి పెట్టేసి ఇంకా క్యారేజ్ అయితే రెడీ చేసేసాను. ముందైతే అతనికి ఇచ్చి వచ్చేసిన తర్వాత ఇంకా నేను కూడా భోజనం చేసేసాను. 1:30 అవుతుంది. భోజనం చేసేసి ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి అయితే స్కూల్కి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే వర్షం పడుతుంది, వాళ్ళైతే సైకిల్ మీద వెళ్ళారు. చిన్న చినుకులు పడుతున్నాయి అనేసి నేనైతే అంబ్రెల్లా పట్టుకొని వెళ్తున్నాను. మార్నింగ్ రెయిన్ కోట్లు ఇవ్వడం మర్చిపోయాను అనమాట. అందుకనేసి ఇంకా రెయిన్ కోట్లు ఇవ్వలేదనేసి వెళ్తున్నా. తీరం వచ్చి సగం తోవకు వెళ్ళిన తర్వాత వర్షం అయితే తగ్గిపోయింది. మా రోడ్లు చూడండి విశాలంగా ఉంటాయి, అక్కడక్కడ జనాలు కనబడుతూ ఉంటారు. ఇంకా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. ఇంకా డ్రెస్సులు చేంజ్ చేసుకున్నారు. నా కొడుకు చూడండి నాకు ఎంత ముద్దులాడుతున్నాడో. ఆడికి ఏం కావాలో అనేది తెలియదు నాకైతే. తర్వాత చెప్పాడు ఏం కావాలంటే ఏమి వద్దు మమ్మీ అని అంటున్నాడు అనమాట. ఇంకా మీ పిల్లలు ఇంతేనా, తల్లికి కొడుకు దగ్గర అవుతాడు, అదే కూతురికి తండ్రి దగ్గర అవుతాడనమాట. ఇంకా వాళ్ళైతే ఇలా అయిన తర్వాత ఇంకా అన్నం తినిపెట్టేసి ట్యూషన్కి అయితే పంపించేశాను. ట్యూషన్కి పంపించేసిన తర్వాత
ఇంకా వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్గా జంతికలు అయితే చేశానమాట. ఇంకా వచ్చేసిన తర్వాత నేను వంట చేసుకొని పాపకి రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకోసమే ఇంకా పాపకైతే చదివిస్తున్నాను అనమాట. ఇవ్వండి వాళ్ళకి స్నాక్ ఐటెంగా జంతికలు అయితే చేశాను. ఇంకా దాంతోపాటు మధ్యాహ్నం వండిన చికెన్ కర్రీయే ఉంది, అందుకనే రైస్ అయితే వండేసాను అనమాట. ఇంకేమీ చేయలేదు, రసం కూడా ఉంది. నైట్కి మా హస్బెండ్ బాక్స్ వద్దనేసారనమాట, అందుకనే మా ముగ్గురికి ఇంకా వంట చేసేసుకున్నాము. ఇంకా డిన్నర్ అయితే చేసేసిన తర్వాత యథావిధిగా నైట్ ఇంట్లో పని చేసేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ లేసేసరికల్లా మైండ్ రిలీఫ్గా ఉంటుంది. పిల్లలకి వంటగది పని లేదు అంటే మాత్రంగా ఆల్మోస్ట్ మన ఇంట్లో పని అయితే ఉండదన్నమాట. నైటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా సరే ఈ విధంగా పని చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ లేసేసరికల్లా మైండ్ రిలీఫ్గా ఫ్రెష్గా అనిపిస్తుంది వంటగదిలోకి వెళ్ళేసరికల్లాగా. ఇలా ఎంతమంది చేసుకుంటారో అనేది కామెంట్ చేయండి. అప్పుడప్పుడు అవ్వనప్పుడు నేను కూడా వంటగదిని ఎలా పడితే అలా వదిలేసి పడుకుడిపోతాను. కాకపోతే వంటగది ఎప్పుడు ఇలా క్లీన్గా ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమంట. ఎంగిల్ గిన్నెలు కానీ కిచెన్ మీద మనకి స్టవ్ కానీ నీట్గా ఉంచుకుంటే అంత మంచిదన్నమాట. ఇంకా ఇక్కడైతే మాత్రంగా మొత్తం తుడిచి పెట్టేసుకున్నాను అనమాట. వంటగది అంతా క్లీన్ చేసేసుకొని బాసన్లు చూడండి ఎన్ని బాసన్లు వచ్చాయి. అదేనండి గిన్నెలు, ఒక బొట్టడి గిన్నెలు అయ్యాయి, 1 2 కాదు. వంటగది మొత్తం ఒకసారి లుక్ వేయండి, ఇన్ని గిన్నెలు అయ్యాయి అనమాట. పిల్లల బాక్సులు, జంతికలు వేసినవి, మధ్యాహ్నం తిన్నవి, ఇప్పుడు తిన్నవి, మార్నింగ్ పాలు తాగినవి అన్నీ కలిపి. ఇంకా పిల్లలైతే పడుకుడిపోయారు. కరెక్ట్గా టైం అయితే 10:30 అవుతుందన్నమాట. నేను ఇంట్లో పని అంతా చేసేసరి పడుకునేసరికల్లా మార్నింగ్ మళ్ళీ 5:30 6కి లెగిస్తానమాట. ఈ చిన్న వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లు అయితే మాత్రంగా మీరైతే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ అండి ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్లు అనుకుంటున్నాను. బాయ్ అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.